హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సంక్రాంతికి వస్తున్నాం. పర్ఫెక్ట్ రివ్యూ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మీకు, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేశాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది. అదేంటనేది మీరు సినిమాలో చూడాలి. సో చెప్తున్నా, డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో ది బెస్ట్ కామెడీ మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే మామ. సంక్రాంతికి వస్తున్నాం. సింపుల్ స్టోరీ, డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రజెంట్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ మామ. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది ఈజీగా, కానీ కామెడీతో మాత్రం రచ్చ లేపేశాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో వెంకటేష్ గారికి ఒక చిన్న కొడుకు ఉంటాడు మామ, అతని పేరు వచ్చి బుల్లిరాజు. ఆ క్యారెక్టర్ ఒక 2 సీన్స్లు మాత్రం హిలరియస్ ఫన్ జనరేట్ చేశాడు ఆ చిన్నపిల్లోడు. ఆ క్యారెక్టర్ బుల్లిరాజు సెకండ్ హాఫ్లో అంత స్కోప్ లేదు, కానీ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ కూడా ఒక 2-3 సీన్స్ పడుంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేది కామెడీ మాత్రం. కానీ అది కొంచెం చిన్న డిసప్పాయింట్ అనిపించింది. అండ్ అదేవిధంగా సాయి కుమార్ గారు ఉన్నారు మా సినిమాలో, ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్. మీరు యానిమల్ సినిమా చూశారు కదా రణబీర్ కపూర్ది, దాంట్లో సెకండ్ హాఫ్లో ఒక వ్యక్తి ఉంటాడనమాట. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్ అని ఆ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ ఈ సినిమాలో జైలర్గా యాక్ట్ చేశారనమాట. సో సాయి కుమార్ గారికి, ఆ జైలర్కి, ఆ క్యారెక్టర్కి, వీళ్ళిద్దరికీ వచ్చే సీన్స్ మాత్రం సినిమాలో మామూలు కామెడీ ఉండదు. ఏంద్రా ఈ క్యారెక్టర్ ప్లే చేశాడు, సినిమాలో ఏముంటుంది అనుకున్నాను. తర్వాతగా తెలుస్తూ ఉందా వాళ్ళిద్దరికి వచ్చే సీన్స్ మాత్రం హైలైట్గా ఉంటుంది, హిలేరియస్ ఫన్. ఆ విధంగా ఆ చిన్నపిల్లోడు ఫస్ట్ హాఫ్లో కామెడీ హైలైట్ అయితే సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరు కామెడీ ట్రాక్ హైలైట్ ఉంటుందన్నమాట. ఎంటర్లీ త్రూ అవుట్ సినిమా ఎండింగ్ వరకు హైలైట్గా ఉంటుంది. అది మీరు చూస్తే పగలబడి నవ్వుతారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేను కూడా పగలబడి నవ్విన సినిమా ఏదంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా మామ. ఈ సినిమా 2 days బ్యాక్ థియేటర్ చూసే మామ. ఇక్కడ వర్ధాపాలెంలో ఒక థియేటర్ చూసా. మీకు తెలుసు, నేను ఏదైనా ఒక సినిమా థియేటర్ చూస్తేనే రివ్యూ వీడియో చేస్తా, లేకపోతే ఆ సినిమా చూడకపోతే ఆ సినిమా గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు షార్ట్ కట్ రివ్యూ ఇస్తా. అలాగా ఒక 11 రోజుల తర్వాత ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాని థియేటర్ చూసి మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. చాలా లాంగ్ గ్యాప్ అయిందనమాట మీకు ఈ రివ్యూ వీడియో ఇవ్వడంలో. కానీ ఈవినింగ్ ఒక 6:30 షో వెళ్ళాము ఫ్రైడే రోజు. చాలామంది ఫ్యామిలీ అండ్స్ వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, పగలబడి నవ్వారన్నమాట చాలామంది. సో అలాంటి సినిమానే ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి కామెడీ ఎంత ప్లస్ పాయింట్ అయిందో సాంగ్స్ కూడా అంతే ప్లస్ పాయింట్ అయింది మామ. గోదావరి గట్టి మీద రామశిలకవే, రమణ గోగుల గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సాంగ్ పాడారు. అది బ్లాక్ బస్టర్ అయింది సాంగ్. ఆ తర్వాత మీను టైటిల్ కూడా సాంగ్ సూపర్గా ఉంది. క్లైమాక్స్కి ముందు ఒక సాంగ్ ఉంది మామ, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగలు అంటే వెంకటేష్ గారు పాడే సాంగ్. అది కూడా సాంగ్ చాలా బాగుంది. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మామ, ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన ఒక ప్యూర్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ అదేవిధంగా ఈ సినిమా ఇంకో 5 రోజుల్లో 300 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేయబోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్నాం. మొత్తానికి డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ అదేవిధంగా ఈ సినిమా ఇంకొక 1 వీక్లో HD వర్షన్ లీక్ కాబోతుంది మామ తెలుగులో. యాక్చువల్లీ ఈ సినిమా డిజిటల్స్ బ్యాక్ చేసింది ఎవరు, G5 OTT తీసుకుంది. అండ్ మొత్తానికి ఈ సినిమా థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ February 12 లేకపోతే February 26 ఈ డేట్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ గ్యాప్లోనే నెక్స్ట్ వీక్లో ఈ సినిమా HD వర్షన్ లీక్ కాబోతుంది. అది మో మ్యాటరా. ఇక మన అప్డేట్స్ దానికి తిరిగే ఉండదు. ఓకే, క్లియర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.